హాయ్ అండి, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో వంకాయ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దీని ద్వారా నేను ఏది అప్డేట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే కనుక నేను ఇక్కడ వంకాయలను అయితే తీసుకున్నాను అనమాట. వంకాయలు అనేది మీకు ఇవే కాకుండా మీకు మనకి వేరే ఉంటాయి కదా పచ్చయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీకి అసలు అయ్యే బాగుంటాయి, మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి చేశారనమాట. సో దీనికోసం మిక్సీకి పేస్ట్ కోసం మనము ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే పుట్నాల పప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి. సో ఇవన్నిటిని కూడా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొట్టు తీసేసిన ఎల్లుల్లిపాయలు, అలాగే కారానికి ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను గరం మసాలా అనేది తీసుకుంటున్నాను అనమాట. అంటే స్పైసీ లేకపోతే బాగోదు కదా, అందుకని అనమాట. ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మెత్తగా ఆడేసుకోవడమేనమాట. సో ఇలా ఆడిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది ఇలా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఇలాగా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో నేనైతే ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేసాను ఇవి. సో వేసేసుకున్న తర్వాత అన్నిటిని ఇప్పుడు మనం వంకాయ కనిగిది ఇలాగ చీలికల కింద పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు స్టఫ్ అంతా కూడా ఇందులోకే పెడతాం వల్ల ఇలా నాట్లు పెట్టుకున్నారంటే లోపల దాకా వెళ్తుందనమాట. ఇప్పుడు మిక్సీలోకి ముంచి వంకాయని ఇలాగా పక్కన పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నైతే కోసుకున్నామో వంకాయలకి అన్నిటికి కూడా ఈ పేస్ట్ని పెట్టేయాలి. ఉల్లికారం పేస్ట్ని పెట్టేసి ఇలాగా నాకైతే ఇన్ని వచ్చినాయి అనమాట. సో నేను 2-3 ట్రిప్పులు అయితే వేగించుకున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని ఒక్కొక్క ముక్క తీసుకుని ఇలాగా ఎన్ని అయితే సరిపోతాయి అంటే అన్నీ అయితే వేసుకోవాలి. నూనెలోకి ఇలా వేసుకొని వేగించుకోవాలి. కంగారు పడద్దండి, వేగించేటప్పుడు జాగ్రత్త. ఉల్లికారం అనేది మనకి అంటుకుంటుంది, ఏం కాదు. సో ఇలా వేగినప్పుడు ఉల్లికారం వేస్తాం కదా, స్టఫ్కి కింద అంటుకుంటుంది, అంతే, ఏం కాదనమాట. సో ఇలా వేగాలన్నమాట. సో ఇలా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎన్నెన్నో వెరైటీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.